బాలిక ఒంటరిగా సరస్సులో ఈత కొడుతుండగా ఒడ్డున ఉన్న వ్యక్తి ఆమెను గమనించాడు. అమ్మాయి ఒడ్డుకు రావాలని మనిషి కోరుకున్నాడు. కానీ అమ్మాయిల బట్టలు మగవారి వెనుక ఉన్నాయి. అమ్మాయి తన నుండి తప్పించుకోమని లేదా ఆమె ప్రియుడు నిన్ను వెళ్ళనివ్వడు అని ఆ వ్యక్తిపై అరిచింది. కానీ ఆ వ్యక్తి అసహ్యంగా చెప్పాడు. అతను వస్తున్నాడని నేను అనుకోను. అమ్మో! దీంతో ఆ బాలిక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరియు మీరు ఇక్కడ నుండి త్వరగా బయటపడకపోతే అతను బహుశా మీ గాడిదను తన్నడం ఖాయం. అతను చనిపోయాడని నాకు అనుమానం ఉంది. ఓ అమ్మో! ఈ ప్రకటన చేసిన వెంటనే అమ్మాయి దీంతో ఒక్కసారిగా ఆ భయాందోళనకు బాలిక గురైంది. ఒక్కసారిగా ఆమె తన ప్రియుడిని పిలవడం ఉలిక్కిపడింది. ప్రారంభించింది. ఖచ్చితంగా ఆమె బాయ్ ఫ్రెండ్ నుండి స్పందన రాలేదు. మధ్యలో లిసా చాలా భయపడి నదికి అవతలి వైపుకు ఈత కొట్టడానికి పరిగెత్తింది. ఈత కొట్టిన 2 నిమిషాల్లోనే లీసా వెనుదిరిగింది. మనిషి నిజానికి అదృశ్యమయ్యాడు. ఆ వ్యక్తి చివరకు వెళ్లిపోయాడని చూసి లిసా ఒడ్డుకు వెళ్లడానికి అవకాశాన్ని ఉపయోగించుకుంది. ఆమె తన బట్టలు వేసుకుని తన ప్రియుడిని పిలవడం ప్రారంభించింది. ఆపై ఆమె కారు వైపు పరిగెత్తింది. కానీ ఆమె తన పిస్టల్ తప్పిపోయిందని గమనించలేదు. కారు దగ్గరకు వచ్చిన తర్వాత హడావుడిగా కారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధమైంది. అకస్మాత్తుగా ఆమె సెల్ ఫోన్ మోగింది. అది ఆమె ప్రియుడు కాల్ చేయడం. కాల్కు సమాధానం ఇవ్వకముందే వెనుక సీటు నుండి ఒక గగుర్పాటుతో కూడిన పంది పాదం ఆమె వైపుకు చేరుకుంది.